హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు గోంగూర పచ్చడి క్యాటరింగ్ స్టైల్‌లో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఈ గోంగూరని మొత్తం శుభ్రంగా కట్ చేసేసుకొని, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి, దాంట్లో ఆయిల్ ఏసుకొని, దాంట్లో కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి క్యాటరింగ్ స్టైల్‌లో. అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. నార్మల్‌గానే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. దీంట్లో మెంతులు వేసిన తర్వాత కొంచెం చిన్న ఇంగువ ముక్క ఉంటది కదండీ! ఇంగువ ఏసుకోవాలి. లేదంటే పౌడర్ ఉన్నా సరే పౌడర్ అన్నా ఏసుకోవచ్చు. నా దగ్గరైతే ఈ ముక్కుంది. ఇది ఏసుకున్నాననమాట. దీని తర్వాత ధనియాలేసుకోవాలండి. ధనియాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలైతే ఏసుకోవాలి. అంటే పెద్ద స్పూన్ ఉంటుంది కదా! దాంతో 2 టేబుల్ స్పూన్ ఏసుకుంటే బావుంటదండి. అవి కొంచెం ఏగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఏసుకోవాలండి. అవి 2 ఫ్రై చేసుకోవాలి. ఇంకా ప్రాసెస్ అంటూ ఏమి పప్పులు అయి ఏమి ఉండవండి. దీంట్లోనే కొంచెం ఎండుమిరపకాయలు ఒక 12 ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇంక మనం వేరుగా ఫ్రై చేయాల్సినవి ఇంకేం లేవు. పప్పులే కానీ, పల్లీలు అవన్నీ వేరే ప్రాసెస్ అండి. ఇది వేరే ప్రాసెస్ కదా! ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం ఆయిల్ ఏసుకొని, ఇంకొంచెం ఆయిల్ ఏసుకున్నట్లయితే గోంగూర ఉంటుంది కదా! గోంగూరని ఫ్రై చేసుకోవాలి కదండీ మెత్తగాని. మనం పేస్ట్ కింద చేసేసుకోవాలనమాట ఆయిల్‌లోని. సో, మనం కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూరని బాండీలోకి మనం మగ్గబెట్టుకోవాలనమాట. మొత్తం అంతా ఏసేసుకోవాలి. ఇదంతా మొత్తం అటు ఇటు మిక్స్ చేసుకుంటూ, కలుపుకుంటూ మగ్గబెట్టుకోవాలనమాట. మొత్తం దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా, ఆయిల్ బయటకొచ్చేలాగా ఫ్రై చేసుకోవాలనమాట. చూసారు కదా! ఇంకా వాటర్ అయితే ఉంది. మనం ఇంకా దగ్గరికి తీసుకోవాలనమాట. దగ్గరికొచ్చేలాగా మెత్తగా మనం మిక్సీలో పట్టకుండానే జస్ట్ ఇందులోనే స్మాష్ అయిపోయి అంతలాగా ఉండాలి. చూసారు కదా! ఇప్పుడు ఆయిల్ బయటకొచ్చింది. ఈ స్టేజ్‌లో మనం ఆపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ చల్లారిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ఇయన్నీ మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మిక్సీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అందులో కల్లుప్పు వేసుకున్నానండి నేనైతే. కల్లుప్పు అయితే కొంచెం టేస్ట్‌గా ఉంటుంది. సో, అది ఒకసారి మిక్సీ పట్టాలి. పౌడర్ చేసుకోవాలనమాట. మెత్తగా పౌడర్ చేసుకున్నట్లయితే ఇలా వస్తుందనమాట. దీన్ని ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్నే మనం డైరెక్ట్ మిక్సీలో గోంగూర వేయకుండా మనం పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ గోంగూర పేస్ట్‌లోనే ఈ పౌడర్‌ని ఏసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట మనం. డైరెక్ట్ అనమాట. మనం ఇలా గోంగూర ఉంటుంది కదా! గోంగూర మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అంత బావుండదండి. ఇలా డైరెక్ట్ చేయడం వల్ల చాలా బావుంటుంది. అందుకేనేమో క్యాటరింగ్ స్టైల్ వాళ్ళు అలా చేస్తారు. చాలా బావుంటుంది కదా! నాకైతే చాలా ఇష్టం అనమాట. గోంగూర పచ్చడి అంటేనే చాలా మందికి ఇష్టపడతారు. సో, ఇందులో చాలా ప్రాసెసెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఇదొక ప్రాసెస్ అనమాట. ఇలా కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. దీన్నంతా మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. ఆ తాలింపు చాలా ఇంపార్టెంట్ దీనికి. తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఆయిల్ ఏసుకొని ఆయిల్‌లో ఇవి ఉంటాయి కదా! ఇది వెల్లుల్లిపాయలు కొంచెం స్మాష్ చేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, నెక్స్ట్ ఏమో కొద్దిగా ఆవాలేసుకోవాలండి. ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు లాస్ట్‌లో అంటే ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసినట్లయితే మాడిపోతాయి కదా! అందుకనేసి లాస్ట్‌లో వేసుకోవాలనమాట ఎండుమిరపకాయలు. అవి మొత్తం అన్నీ అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఫ్రైనంతా తీసుకొచ్చి తాలింపుని గోంగూర పచ్చడిలోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. అంతేనండి. చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితేని. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. మనకి పెద్ద ప్రాసెస్ ఏమీ లేకుండా జస్ట్ నార్మల్‌గా సింపుల్‌గా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.